సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతుంది వచ్చేసి మారుతి సుజుకి ఫ్రాంక్స్, ఇండియాస్ టాప్ మోస్ట్ సెల్లింగ్ కార్ ఇన్ జనవరి అని చెప్పుకోవచ్చు. ఇది రీసెంట్ టైమ్స్లో టాప్ మోస్ట్ సెల్లింగ్ కారు. ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి ఫ్రంట్ ప్రొఫైల్ గురించి. ఈ ఫ్రంట్ ప్రొఫైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది గ్రాండ్ విటార్ అని చూసి ఇన్స్పైర్ చేసినట్టు ఉండిద్ది. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది హార్ట్ ఆఫ్ ది కార్ గురించి. ఇది టాప్ మోస్ట్ సెల్లింగ్ కార్ అని చెప్పి చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్తో పాటు వస్తుంది. సేమ్ బెలినోలో ఏ ఇంజన్ అయితే ఉందో అదే ఇంజన్ ఇది. అంటే మైలేజ్ పరంగా చూసుకునే వాళ్ళకి ఇదైతే చాలా బెస్ట్, ఎందుకంటే నెక్స్ట్ దీని కాంపిటేటర్స్ అన్నీ మనకి 3 సిలిండర్ ఇంజన్స్తో పాటు వస్తుంటే ఇది మాత్రం మనకి 4 సిలిండర్ ఇంజన్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా కొద్దిగా ల్యాగ్ ఉన్నా సరే, దీంట్లోనే బూస్టర్ జెట్ ఇంజిన్ ఉంది, అదైతే పర్ఫార్మెన్స్కి చాలా బెస్ట్. కానీ మైలేజ్ గురించి ఆలోచించే వాళ్ళకి మాత్రం ఇదంటే చాలా బెస్ట్ ఇంజిన్, అందుకే నేను బెస్ట్ అని చెప్తా. నెక్స్ట్ నేను ఇప్పుడు మీకు ఇంజిన్ గురించి లేపుదామని చెప్పి ఈ బ్యానెట్ పైకి లేపుతున్నప్పుడు దీంట్లో ఉన్న బిల్డ్ క్వాలిటీ కూడా అర్థమవుతుంది. బెలినోలా అయితే అస్సలు లేదు, ఎందుకంటే ఈ ఈ బ్యానెట్ పైకి లేపుతుంటే వెయిట్ అయితే హెవీ వెయిట్గా అనిపిస్తుంది. పక్కా ఇది గ్లోబల్ అండ్ క్యాప్కి వెళ్తే మాత్రం బెలినో అండ్ రేటింగ్ అయితే దీనికి రాదు, మంచిగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ ఎంత వస్తుందో చెప్పలేను, కానీ మంచి రేటింగ్ అయితే వచ్చింది అనుకుంటున్నా. స్టార్టింగ్ ప్రొఫైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే దీంట్లో వచ్చే ప్రతి లైట్ కూడా ఎల్ఈడీనే, దీంట్లో హాలోజన్ అనే బల్బే ఉండదు, మొత్తం అన్ని ఎల్ఈడీస్తూనే వస్తాయి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ దీంట్లో సైడ్ లైట్స్ కూడా ఉన్నాయి, ఈ డిఆర్ఎల్లో సైడ్ లైట్స్ కూడా ఇండికేట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఈ కింద చెప్పుకోవాలనుకుంటే ఈ సెటప్ మొత్తం కూడా ఎల్ఈడీనే, దీంట్లోనే మనకి హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇన్బిల్ట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ దీనికి వెలాసిటీ కిట్ యాడ్ చేశారు, ఇది డెల్టా ప్లస్. దీనికి నార్మల్గా అయితే క్రోమ్ గార్నిష్ ఒకటే ఉండిద్ది, దీనిపైన ఈ వెలాసిటీ కిట్ వేయడం వల్ల మనకి ఈ ఎసెన్స్ అనేది చాలా ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది. బ్లూ కలర్ కదా, దాంట్లో రెడ్ ఈ మిక్స్ అయ్యేసరికి కొద్దిగా ప్రీమియంగా అనిపిస్తుంది చూడడానికి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది దీని టైర్ ప్రొఫైల్ గురించి. దీనికి ఇది డెల్టా ప్లస్ వేరియంట్ కాబట్టి దీంట్లో R16 వీల్స్ అవడం జరిగింది, అది కూడా గుడ్ ఇయర్. 195/60 టైర్స్ ఉన్నాయి, R16 అలాయ్ వీల్స్ ఇచ్చారు. చూడడానికి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో చూడడానికి అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వెలాసిటీ కిట్ వేయించారు కాబట్టి నెక్స్ట్ ఈ యాక్సెంట్ కూడా చూడడానికి అయితే చాలా ప్రీమియంగా ఉంది. నెక్స్ట్ దీంట్లో వెలాసిటీ ప్యాక్ వేయించాడు కాబట్టి ఈ సైడ్ మిర్రర్కి అనేది మనకి కార్బన్ ఫైబర్ ఫినిష్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి విండో వైజర్స్ కూడా ఇచ్చాడు చూడడానికి. ఇవన్నీ కంపెనీ షోరూంలో పెట్టించిన యాక్సరీసే, కస్టమర్ ఎవరైతే కొనుక్కున్నారో అవి వెలాసిటీ ప్యాక్ వేయించారు, దాంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి వచ్చినాయి అనమాట ఈ క్రోమ్ గార్నిష్తో కలిపి. నెక్స్ట్ ఈ సైడ్ క్లాడింగ్స్ కూడా చూసుకోవచ్చు, మొత్తం అంతా కూడా మన నార్మల్ ఫ్రాంక్స్కి అయితే ఏమీ రావు, ఇవన్నీ ఆ ప్యాక్లో ఇంక్లూడ్ అయ్యి వచ్చినాయి. నెక్స్ట్ దీంట్లో చెప్పుకోదగ్గ బెస్ట్ ఫీచర్ ఏంటంటే, ఫీచర్ అని కాదు దీంట్లో ఉన్న ప్లస్సే ఇది ఏంటంటే, ఇది హ్యాచ్ బ్యాక్ కాదు, సెడాన్ కాదు, మధ్యలో ఈ కూపే డిజైన్ మనకి చూసా కదా. ఈ ఫ్లాట్ ఏదైతే చూడడానికి ఉందో ఏదైతే చాలా బాగుంటుంది ప్రీమియంగా. నెక్స్ట్ ఆ కిట్లో భాగంగానే దీనికైతే ఇక్కడ క్రోమ్ యాక్సెంట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది డెల్టా ప్లస్ కాబట్టి దీనికి వెనక కనెక్టింగ్ డేంజర్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది, దీంట్లోనే మనకి సైడ్ లైట్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంది. నెక్స్ట్ చెప్పుకోవాలనుకుంటే ఇక్కడైతే చిన్నపాటి హజార్డ్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది, దాంతోపాటు 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ చెప్పుకోవాలనుకుంటే ఈ క్లాడింగ్ కూడా మనకి వెలాసిటీ ప్యాక్లో వచ్చిందే. బూట్ స్పేస్ గురించి చెప్పుకోవాలనుకుంటే హెవీగానే ఉంది బూట్ స్పేస్, దీంట్లోనే మనకి పార్సిల్ ట్రే అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీని స్పేర్ టైర్ గురించి చెప్పుకోవాలనుకుంటే అలాయ్ వీల్ అయితే ఇవ్వలేదు, కానీ నార్మల్ వీల్ ఇచ్చాడు, కానీ టైర్ ప్రొఫైల్ అయితే ఏమీ తగ్గించలేదు. సేమ్ R16 195/60 సేమ్ టైర్ ప్రొఫైల్తో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ సీట్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే రేర్ 2 సీట్స్ కూడా మనకి 60/40 స్ప్లిట్తో ఇవ్వడం జరిగింది. మనం ఒకవేళ లగేజ్ పెంచుకోవాలనుకున్నా సరే ఏ ప్రాబ్లం ఉండదు, అయితే స్ప్లిట్ చేసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనం డ్రైవింగ్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనం చెప్పుకోబోయేది డ్రైవింగ్ సీట్ కంఫర్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇదైతే నాకైతే నా హైట్ 5'11", నాకైతే కంఫర్ట్గానే ఉంది. నాకైతే డీసెంట్ హెడ్ రూమ్ ఉంది, డీసెంట్ న్యూ రూమ్ ఉంది. అలాగే టై సపోర్ట్ అయితే కొద్దిగా తగ్గుతుంది,
ఈ వెలాసిటీ ప్యాక్ లో దీనికి ఇచ్చిన సీట్ కవర్స్ కూడా చూడడానికి అయితే చాలా ప్రీమియం గా ఉంది. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే దీంట్లో బెస్ట్ ఫీచర్ వచ్చేసి ఓఆర్విఎంస్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇన్సైడ్ నుంచే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఆటో ఫోల్డ్ ఫీచర్ కూడా ఉంది. ఓఆర్విఎంస్ అనేవి ఆటోమేటిక్ గా ఫోల్డ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకోవచ్చు దీనికి డెడికేటెడ్ సైడ్ మిరర్స్ లాక్ అనేది బటన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు డోర్ లాక్ చేసుకోవాలన్నా అన్లాక్ చేసుకోవాలన్నా బటన్ ఒకటి ఇచ్చాడు. అలాగే డ్రైవర్ సైడ్ మాత్రం మనకి 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ బటన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 4 పవర్ విండోస్ ఇక్కడ అలొకేట్ చేయడం జరిగింది. ఇంకో బెస్ట్ ఫీచర్ దీంట్లో ఏంటనుకుంటే దీనికి మనకి నాబ్ దగ్గర మన ఎల్బో దగ్గర క్వశ్చన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నప్పుడు ఎల్బో అనేది ఇక్కడ ఫిక్స్ చేసుకొని వెళ్ళడానికి మంచి కంఫర్ట్ అయితే ఉంది. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే స్టీరింగ్ కంట్రోల్స్ గురించి. స్టీరింగ్కి మనకి రైట్ సైడ్ అనేవి క్రూజ్ కంట్రోల్స్ అనేవి ఏమీ లేవు. దీంట్లో టాప్ ఎండ్కి మాత్రమే మనకి క్రూజ్ కంట్రోల్స్ ఫీచర్స్ అనేవి వస్తాయి. మిగతా అన్నిటికి లెఫ్ట్ సైడ్ మాత్రం మనకి ఆడియో కంట్రోల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి కాల్ లిఫ్ట్ చేసుకోవాలన్నా కాల్ కట్ చేసుకోవాలన్నా దాని తర్వాత వాయిస్ కమాండ్స్కి కింద బటన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది ఆబ్వియస్లీ జపనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి దీనికి లెఫ్ట్ సైడ్ అన్ని మనకి ఓఆర్విఎంస్ లెఫ్ట్ సైడ్ అన్ని మన వైపర్ కంట్రోల్స్ ఉంటాయి. అలాగే మనకి రైట్ సైడ్ అనేవి లైట్ కంట్రోల్స్ ఉంటాయి జపనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి. నెక్స్ట్ మనం ఇన్ఫోటైన్మెంట్ గురించి చెప్పుకోవాలనుకుంటే దీంట్లో మనకి 7-inch ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లోనే మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే అని 2 ఉంటాయి. నెక్స్ట్ ఈ ఏసీ వెంట్స్ అనేవి చూసుకోవచ్చు ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. మధ్యలో ప్రీమియంగా ఉంది. ఇది కూడా మనకి వన్ టైప్ ఆఫ్ నేను గ్రాండ్ విటారా రివ్యూ చేసా. ఆ గ్రాండ్ విటారా చూడండి సేమ్ అంటే దాని ఇంటీరియర్ లుక్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలాగే అనిపిస్తూ ఉంటుంది మనకి చూడడానికి. నెక్స్ట్ ఇది వెలాసిటీ ప్యాక్లో దీనికి ఏమైందంటే ఈ ఫ్రంట్ ఏదైతే మనకి బ్లాక్ ఉందో ఇక్కడ కూడా మనకి కార్బన్ ఫైబర్ ఫినిష్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీనికి వేయలేదు కానీ వేస్తే దాంట్లో ఇంటీరియర్ లుక్స్ అనేవి కూడా చాలా ఎన్హాన్స్ అవుతాయి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ ఏసీ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది ఆటోమేటిక్ ఏసీ ఆటోమేటిక్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది 1.2 లీటర్ 4 సిలిండర్ మాన్యువల్ ఇంజన్. దీనికి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. నెక్స్ట్ మన గేర్ బాక్స్ అనేది హ్యాండ్ బ్రేక్ అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. దీంతో పాటు మనకి ఇక్కడ 12 volt పవర్ ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడ కూడా వచ్చాడు. దాంతోపాటు USB Type A ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చాడు. అలాగే 2 కప్ హోల్డర్స్ ఉంది. అలాగే చిన్న మొబైల్ హోల్డర్ ప్లేస్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ మనకి డ్రైవర్ సైడ్ చూసుకుంటే ఎటువంటి వ్యానిటరీ మిర్రర్ కానీ టికెట్ హోల్డర్స్ కానీ ఏమీ లేవు. అదే మనం కో ప్యాసింజర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ వ్యానిటరీ మిర్రర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2 హాలోజన్ బల్బ్స్ కూడా ఇచ్చాడు లోపల. నెక్స్ట్ రేర్ సీట్ కంఫర్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది ఏదో డ్రైవింగ్ పోస్టర్ అయితే నా హైట్కి అడ్జస్ట్ అయి ఉంది. నాకైతే ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ అనేది ఉంది. అలాగే డీసెంట్ హెడ్ రూమ్ కూడా ఉంది. థై సపోర్ట్ అనేది మాత్రం కొద్దిగా తగ్గుతుంది కానీ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. దీనికి కూడా అలాగే మనకి ఫ్రంట్ ఏదైతే డ్రైవర్ సైడ్ మనకి క్వశ్చన్ ఇచ్చాడో అలాగే 4 డోర్స్కి కూడా ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లాంగ్ డ్రైవ్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పవర్ విండో కంట్రోల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం డోర్ అన్లాక్ చేయడానికి లాక్ చేయడానికి నాబ్ ఇక్కడ చిన్నగా ఇవ్వడం జరిగింది ప్లేస్ చేయడం. దాని తర్వాత ఇది వెలాసిటీ కిట్లో భాగంగా దీనికి నెక్సాన్ బ్యాడ్జింగ్ ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా చూడడానికి మంచి ప్రీమియంగా అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే దీనికి 5 మెంబర్స్కి కూడా ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అనేవి ఇవ్వడం జరగలేదు. అన్నీ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చాడు. చెప్పుకోదగ్గ మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. 5గురు వెళ్ళడానికి కంఫర్ట్ అంటే సిటీ డ్రైవ్స్కి అయితే ఓకే, కానీ అదే లాంగ్ డ్రైవ్స్కి మాత్రం 5గురు వెళ్ళడం అయితే అంత కంఫర్ట్ అయితే కాదు. ఎందుకంటే సెంటర్లో హంప్ కూడా కొద్దిగా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి రేర్ కూడా దీనికి 12 volt పవర్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చాడు. మనం ఏమన్నా తీసుకెళ్లాలనుకున్నా ఛార్జింగ్ లెటర్ కొనుక్కొని వాడుకోవడం అనేది జరగచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మనకి 3 మెంబర్స్కి కూడా మనకి గ్రాబ్ హ్యాండిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇటువైపు మనకి బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ మనకి కోట్ హుక్ కూడా ఇచ్చాడు. ఎప్పుడైనా మనం అఫీషియల్గా సూట్స్ వేసుకొని వెళ్ళాలనుకున్నా సరే ఈ కోట్కి హ్యాంగ్ చేసుకొని వెళ్ళొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ కార్ గురించి రివ్యూ అయితే ఈ కార్ నేను ఎవరికి సజెస్ట్ చేస్తాను అనుకుంటే ఎవరైతే రీసెంట్గా మ్యారీడ్ కపుల్స్ ఉంటారో ఇప్పుడిప్పుడే మనం కార్ కొందామని ఫస్ట్ కార్ కొందామని ఆలోచిస్తున్నారో వాళ్ళకైతే ఈ బెస్ట్ కార్ అనే చెప్తా. ఎందుకంటే మైలేజ్ పరంగా చూసుకున్నా, సర్వీస్ పరంగా చూసుకున్నా, సేఫ్టీ పరంగా చూసుకున్నా మారుతి సుజుకీలో బెలినో కన్నా ఇదైతే కొద్దిగా బిల్డ్ క్వాలిటీ ఎక్కువనే చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా ఇది కొద్దిగా బెస్ట్ బెలినో కన్నా. నెక్స్ట్ సర్వీస్ కూడా మారుతి సుజుకీది ఆబ్వియస్లీ టాప్ నాచ్ ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. అందుకు ఈ ఫ్రాంక్స్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది టాప్ సెల్లింగ్ కార్స్లో నెంబర్ 1. అందుకే నేను మీకు ఈ రీసెంట్ టైమ్స్లో ఈ కార్ సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నేను మీ విజయ్ విత్ వెహికల్స్. థ్యాంక్ యూ.